రమాబాయి అంబేద్కర్ జీవితం భారత స్త్రీలకు ఆదర్శం. ఈ రోజు మాతా రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా దళిత గిరిజన నాయకులు జంగం సుబ్బారావు అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ మెమోరియల్ హాల్లో ఈ రోజు ఉదయం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులు మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జంగం సుబ్బారావు మాట్లాడుతూ, మన భారతదేశ కుటుంబాలలో స్త్రీలకు అధికమైన ప్రాధాన్యత లేనటువంటి రోజుల్లో మాతా రమాబాయి అంబేద్కర్ తన భర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ప్రతి పనిలోనూ తన సహకారాన్ని అందించి అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో విద్య అభ్యసించుటకు తన పూర్తి సహకారాన్ని అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన నాయకులు తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, జార్జ్ యాంటోనీ, నల్లి వెంకట్రావు, కప్పల వెలుగుకుమారి, మోతా నాగలక్ష్మి, తులకల నిర్మల, బుర్రా కల్పన, ఉసురుమర్తి రామారావు, సామాబత్తుల విజయకుమార్, ఏలేటి రాజారావు, కాలాబత్తుల మునీశ్వరరావు, అద్దంకి రాజాయోన, ఇంజనీర్ కృష్ణారావు, దియ్యన ఠాగూర్, ఎల్వి ప్రసాదరావు, భాస్కర్, నామాల సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆమె చేసిన త్యాగాలు మరువలేము. ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామంటే దళిత, బీసీ, ఎస్సీ అందరూ కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మరి ఆవిడ చేసిన కృషి, ఆవిడ చేసిన సపోర్ట్, మరి ఆయన ఉన్నత స్థానంలో సహకరించి మరి ఆయన గొప్ప రాజ్యాంగాన్ని, ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని రాయడం జన్మదినాన్ని పురస్కరించుకుని మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా నా యొక్క జేబీ తర్వాత అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందడానికి మన రమాబాయి గారు దోహదం చేశారో మనం ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిలిచిన వెంటనే వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్. అందరికీ జై భీములు. మాతా రమాబాయి ఆవిడ త్యాగశీలి. త్యాగం చేయడంలో ఎవరున్నారంటే ప్రథమ పౌరురాలు మన రమాబాయి గారు. ఆవిడ త్యాగం ఫలితమే భారత రాజ్యాంగం. ఎందుకంటే ఆ భర్తగా ఉండి అంబేద్కర్ గారికి సహకారిగా ఉండి ఎంతో మేలు చేసిన రమాబాయి గారికి ఈ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు తెచ్చారు. ఇప్పుడు మన మహిళా పక్షపాతి పిల్లల చదువు ఇంటికి వెలుగు అన్న విధంగా మరి ఆ రోజు రమాబాయి అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువు విషయంలోనూ ఎంతో ప్రోత్సహించి వెన్నట్టు ఉండి ఆయన చదువు విషయంలోనూ ముందడుగు వేసినటువంటి రమాబాయి అంబేద్కర్ గారికి మరి ఆవిడకి మా శిరస వహించి నమస్కారాలు తెలియపరుస్తున్నాము. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టే ఈ రోజు మేమందరము కూడా ప్రతి దాంట్లోనూ హక్కు కలిగి జీవిస్తున్నామంటే కేవలము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనని మరొకసారి రమాబాయి అంబేద్కర్ గారికి నా నివాళులు అర్పిస్తున్నాను. మనందరికీ కూడా చాలా గొప్ప దినం అనమాట. ఎందుకంటే ఆమె చేసిన త్యాగం మామూలుగా అయితే లేదు. మరి ఆ రోజు అంబేద్కర్ గారు చదువుకోవటానికి కానీ మరి ఆయనకి ఎటువంటి ప్రోత్సాహం ఆమె ఇబ్బంది పెట్టకోకుండా మరి పిల్లలు చూసుకుంటూ ఆవిడ పిడకలు వేసి పిడకలు అమ్మి ఆ పిల్లలను పోషిస్తూ, అలాగే అంబేద్కర్ గారు కూడా అక్కడ చేయూతను అందిస్తూ చేసిన ఘనత రమాబాయి అంబేద్కర్ గారిది. మరి పిల్లలు అనారోగ్యంతో ఉన్నా కానీ ఏ విషయం కూడా ఆయన చేరకపోకుండా ఆయన చదువు విషయంలో ఎంతో మరి చక్కటి ప్రోత్సాహం కలిగిన మరి ఆ రమాబాయి అంబేద్కర్ గారికి మనందరం కూడా నివాళులు అర్పిస్తూ, ఆ రోజు అంబేద్కర్ భార్య అనేది భర్తకి సహభాగం. ఆ రోజు అంబేద్కర్ ముందుకెళ్ళి రాజ్యాంగాన్ని రాసి ఆయన అనేక రకాలైన ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే భార్య సహభాగం మీద వేసుకుని పిడికలు చేసో లేకపోతే వారి అనేకమైన కష్టపడి ఆయనకి ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా సహాయం చేస్తూ 3-4 పిల్లలు పోయినా సరే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని రాయిస్తాకి పూర్తి సహకారం ఇచ్చిన వారిలో
రమాబాయి గారిని ఈరోజు మనం కొనియాడక తప్పదు. ఎందువల్లంటే మనమందరం కూడా ఈరోజు రాజ్యాంగాన్ని బట్టి మనం నడుస్తున్నాం, కానీ ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తున్న కొంత దుష్ట శక్తులు తయారవుతున్నాయి. అది ఎవరైనా సరే దయచేసి మనమందరం ఏక మనసుతోటి ఏకగ్రీయంగా మనం రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మనకి ముందుకు వెళ్ళగల శక్తి ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్లో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో చాలా పెద్ద ఈవెంట్ చేశాను. 2 రాష్ట్రాలకు చెందిన మన దళిత సోదరులు కొంతమంది వ్యక్తులకి నేను అక్కడ గద్దర్ పురస్కారాలు ఇవ్వడం జరిగింది 20 మందికి. దానికి గద్దర్ గారి కుమార్తె వెన్నెల గద్దర్ గారు, అలాగే మాజీ కేంద్ర మంత్రి వారి సముద్రాల వేణుగోపాలాచారి గారు రావడం జరిగింది. అంత ఘనంగా జరిగి కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల న్యూటన్ గారు రాలేకపోయారు, అయితే నేను ఉదయం సుబ్బారామయ్య గారికి అడ్జస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు అమ్మ రమాబాయి గారి జయంతి సందర్భంగా ఆ జయంతి కార్యక్రమంలో న్యూటన్ గారు కూడా వారికి ఇక్కడ సత్కరిద్దాం. ఎందుకంటే జీవితంలో మరపురాని ఈరోజు పండగ మన దళితులకి నిజంగా చెప్పాలంటే దళిత మహిళా దినోత్సవంగా కూడా ఈ భారతదేశంలో జరుపుకోవాల్సిన విశిష్ట ఆవశ్యకత ఉంది ఈ రోజుని. దానికి ప్రభుత్వాలు గుర్తించి రమాబాయి గారి జయంతిని దళిత మహిళా దినోత్సవంగా ప్రకటించాలని ఈ వేదిక నుంచి కోరుకుంటూ న్యూటన్ గారికి షాల్ వేసిన తర్వాత వెలుగు గారు మాజీ గద్దర్ జయంతిని పురస్కరించుకుని గద్దర్ స్ఫూర్తి పురస్కార్ డాక్టర్ విపత్తి ఐజాక్ న్యూటన్ ఫండ్ ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక సామాజిక సాహిత్య కేంద్రంలో సమాజాన్ని జాగృతం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మీకు ప్రజాయుద్ధ నౌక జానపద వాగ్గేయకారుడు విప్లవ కవి మన గద్దరన్న వ్యాధిలో జాతీయ స్ఫూర్తి పురస్కార జ్ఞాపకమిచ్చి ఘనంగా సత్కరిస్తూ అభినందిస్తున్న ప్రశంసాపత్రం. ఫోటో తీయండి. కొంచెం అలా జరగండి. ఫోటో తీయించావా? నమస్తే సార్. నెక్స్ట్ మధుపూడి వంశానికి మాధవ్ గారు పేరు పెడితే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలు.